అబ్బబ్బ దెబ్బరా మోడీగాడి దెబ్బరా, అబ్బబ్బ దెబ్బరా మోడీగాడి దెబ్బరా, మోడీగాడి దెబ్బరా, మోడీగాడి దెబ్బరా. ఏం జరిగింది? ఇంత ఉత్సాహానికి కారణం మన భారతదేశం రూపొందించిన బ్రహ్మోస్ పాకిస్తాన్ యొక్క అణు కేంద్రాలపై దాడి చేసింది. అక్కడి నుంచి అణువి రేడియేషన్ విస్తరిస్తున్నది. ఈ దెబ్బతో పాకిస్తాన్కి తల దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక అంతవరకు అమెరికా నువ్వెంత అనే స్థాయిలో చేరిన ఈ పాకిస్తాన్ అమెరికాకు వెళ్ళి బాబో రక్షించండి, రేడియేషన్ మీరు తట్టుకోలేం అని చెప్పి గగ్గోలు పెడుతూ కాళ్ళు చేతులు డకడకడకడకడ కొట్టుకుంటూ నానాయాగి చేస్తున్నది. పోనీలే అని పాపం ట్రంప్ గారు ఒక విమానాన్ని పంపించి రేడియేషన్ ఎలా తగ్గించాలి, ఎందుకంటే రేడియేషన్ కేవలం పాకిస్తాన్ వరకే పరిమితం కాదు, అది ప్రపంచానికి మొత్తానికి కూడా వినాశనానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత బాధ, ఎంతో కొంత ఆ యొక్క దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో పాకిస్తాన్కి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి పాపం ఉదారంగా అమెరికా స్నేహాస్తం చాచింది. తెచ్చిపోయింది. చచ్చేటప్పుట ఆ మనిషికి చాలా విపరీతంగా వస్తుంది. దీపం ఆరిపోయే ముందట చాలా ఎక్కువగా వెలుగుతుంట. మాటికి ప్రతి చిన్న కారణానికి అణుబాంబులు ఉన్నాయి, అణుయుద్ధం చేస్తాం, భారతదేశం నాశనం చేస్తాం. ప్రతి ఒక్కడు సైనిక అధ్యక్షుడు కానీ లేకుంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరి ఆఖరికి చిన్న మినిస్టర్ కూడా, నా ఉద్దేశంలో ఆ ఇంటి కుక్క కూడా భారతదేశం మీద బాంబు వేస్తాం, జాగ్రత్త అణుబాంబు మేము అని చెప్పి బెదిరించేవాళ్ళే. ఆ బెదిరింపులకి స్వస్థ పలికింది. జీవితంలో ఇప్పుడే కోలుకునే పరిస్థితి పాకిస్తాన్కి లేదు. అణ్వస్త్రాలు తయారు చేసే శక్తి సామర్థ్యాలు ఇంకా రావు. పాకిస్తాన్ నీ పిలక పీకిస్తానని నా మొదటి వేస్తానని చెప్పాను, నా మొదటి వీడియోలోనే. నీ పిలక ఇప్పుడు నిజంగా పీకిస్తున్నాం, నీ చేతుల్లోనే పెట్టించాం. మరి భారతదేశం శాంతికాముక దేశం, ఎందుకు మాతో అనవసరం గొడవ పడుతున్నారు? అన్నదమ్ముల్లాగా విడిపోయామే. ఆ రోజున కొంతమంది నాయకులు చేసిన దీంతో మతాల ప్రాతిపదిక వెళ్ళి విడిపోయామే. మనకి మతం ఏంటండి? మనంతా ఒకళ్ళమే కదా, భారతీయులం కదా, అఖండ భారతీయులం కదా. అలాంటిది రాజకీయ స్వార్థపరుల వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం జిన్నా గారి కోసం అని చెప్పేసి మత ప్రాతిపదిక ఇంకో దేశం ఏర్పడి ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి ఇవన్నీ చాలా పెద్ద రాజకీయం అనుకోండి ఎంత. కానీ బాధే, మీరు మా సహోదరులు, మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. కానీ మీరు చేసిన గాయాలు మమ్మల్ని ఇంకా రక్తం కారుతూనే ఉన్నాయి. గుర్తుంచుకోండి. మేరా భారత్ మహాన్